మన టాలీవుడ్ హీరోలు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియో ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని అనిపిస్తే మీకు ఈ వీడియోకు ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక లైక్ ద్వారా మాకెంతో మోటివేషన్గా ఉంటుంది. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నితిన్ రెమ్యూనరేషన్ గురించి తెలుసుకుందాం. 2023 అక్టోబర్ 8న రిలీజ్ అయిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాకు గాను 7 కోట్ల రెమ్యూనరేషన్గా అందుకున్నాడు. తర్వాత హీరో వరుణ్ తేజ్ 2023 డిసెంబర్ 18న విడుదలైన ఆపరేషన్ వాలంటైన్ మూవీకి గాను వరుణ్ తేజ్ తీసుకున్న రెమ్యూనరేషన్ 12 కోట్లు. నాగ చైతన్య ప్రతి సినిమాకు 4 నుంచి 5 కోట్ల వరకు రెమ్యూనరేషన్గా తీసుకునేవాడు. నాగ చైతన్య అప్కమింగ్ మూవీ తండేల్ ఈ మూవీకి గాను 8 కోట్లు రెమ్యూనరేషన్గా తీసుకున్నట్టు సమాచారం. తర్వాత హీరో నాగార్జున లేటెస్ట్ మూవీ 2024 జనవరి 14న రిలీజ్ అయిన నాసామి రంగం మూవీకి గాను 10 కోట్లు పారితోషికంగా తీసుకున్నారు. నెక్స్ట్ వెంకటేష్ 2024 జనవరి 13న విడుదలైన సైంధవ మూవీకి గాను వెంకటేష్ తీసుకున్న పారితోషికం అక్షరాల 12 కోట్లు. నెక్స్ట్ బాలకృష్ణ లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి 2023 అక్టోబర్ 18న విడుదలయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు గాను బాలకృష్ణ 20 కోట్ల పారితోషికంగా తీసుకున్నాడు. తర్వాతి హీరో మెగాస్టార్ చిరంజీవి 2023 ఆగస్టు 11న విడుదలైన బోలాశంకర్ మూవీకి గాను చిరంజీవి తీసుకున్న పారితోషికం 65 కోట్లు. చిరంజీవి అప్కమింగ్ మూవీ విశ్వంబర ఈ మూవీకి గాను చిరంజీవి పారితోషికంగా 100 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. తదుపరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2022 మార్చి 24న విడుదలైన RRR మూవీకి గాను ఎన్టీఆర్ తీసుకున్న పారితోషికం 40 కోట్లు. ఎన్టీఆర్ అప్కమింగ్ మూవీ దేవరాకు గాను 100 కోట్లు రెమ్యూనరేషన్గా తీసుకుంటున్నాడు. తర్వాత హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR మూవీకి గాను 45 కోట్లు పారితోషికంగా తీసుకున్నాడు. ఆయన అప్కమింగ్ మూవీ గేమ్ చేంజర్ గాను 100 కోట్లు రెమ్యూనరేషన్గా తీసుకుంటున్నట్లు సమాచారం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 2021 డిసెంబర్ 17న విడుదలైన పుష్ప మూవీకి 40 కోట్లు రెమ్యూనరేషన్గా తీసుకున్నాడు. పుష్పకు సీక్వెల్గా వస్తున్న పుష్ప 2కు ఏకంగా 80 నుంచి 85 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. సూపర్ స్టార్ మహేష్ బాబు 2024 జనవరి 12న విడుదలైన గుంటూరు కారం మూవీకి గాను 80 కోట్ల రెమ్యూనరేషన్గా తీసుకున్నారు. తర్వాతి హీరో రెబల్ స్టార్ ప్రభాస్ 2024 జనవరి 20న పాన్ ఇండియా మూవీగా విడుదలైన సలార్ మూవీకి గాను ప్రభాస్ 100 కోట్ల రెమ్యూనరేషన్గా తీసుకున్నాడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చివరి దాకా చూసినందుకు కృతజ్ఞతలు.